హాయ్ అండి, నేనైతే తెలంగాణ స్టైల్లో సర్వపిండి అయితే చేయబోతున్నాను. ఒక బేషన్ తీసుకొని అందులో కొంచెం పిండి తీసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక పెద్ద సైజులో ఉన్న ఆనియన్ అయితే ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని జార్లో వేసుకున్నాను. అందులో కొంచెం జీలకర్ర, ఒక పెద్ద సైజులో ఉన్న ఎల్లిగడ్డ మాత్రం నేను బొట్ట తీసుకొని ఎల్లిపాయలు మాత్రం వేసుకున్నాను. ఇప్పుడు మిక్సీకి పట్టుకోవాలి. ఇలా అయితే పట్టుకున్నానండి, కచ్చా పచ్చాగా అయితే పట్టుకున్నాను. ఇప్పుడు ఈ మిక్సీ పట్టుకున్న పేస్ట్ని తీసుకొని బియ్యం పిండిలో వేసుకుందాం. కచ్చా పచ్చాగానే పట్టుకోవాలి. కొంతమంది డైరెక్ట్ ఆనియన్స్ వేస్తారు, కానీ నేను అలా వేయలేదు. ఇందులో ఇప్పుడు కొన్ని నువ్వులు, కొన్ని వేయింపుకున్న పల్లీలు, కొంచెం కరివేపాకు, కొంచెం శనగపప్పు, అలాగే మనకు తగినంత కారం అండి. ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, లేకుంటే తక్కువ కూడా వేసుకోవచ్చు. కొంచెం సాల్ట్, పచ్చిమిరపకాయల పేస్ట్ కూడా వేసుకోవచ్చు అండి, కానీ నేనైతే వేయలేదు, కారపొడి వేసాను. మొత్తం అంతా కలిసేలా, మొత్తం పిండికి మొత్తం కలిసేలా మొత్తం కలుపుకోవాలి. మొత్తం కలిసేలా కలుపుకున్నాక కొన్ని వాటర్ పోసుకొని మంచిగా కలుపుకోవాలి. ఒకటేసారి వాటర్ పోసుకోకుండా కొన్ని పోసుకుంటూ కలుపుకోవాలి. ఇలా అయితే కలుపుకున్నానండి, మంచిగా మెత్తగా కలుపుకున్నా. నెక్స్ట్ వచ్చేసి ఒక కడాయి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఈ సైజులో ముద్ద అయితే తీసుకొని మంచిగా ఇట్లా ప్రెస్ చేయాలండి వెడల్పులా. నా దగ్గర అయితే సర్వపిండి పెట్టే గిన్నె అయితే లేదు, అందుకే నేను నార్మల్ గిన్నెలోనే పెడుతున్నా. ఎలాగైనా కూడా ఏ గిన్నె అయినా సరే కానీ కొంచెం వెడల్పు ఉండాలి. నేనైతే ఏ గిన్నెలో అయితే పెడుతున్నా. మంచి వెడల్పుగా ఇట్లా ప్రెస్ చేయాలి. పెట్టడం అయితే అయిపోయింది. ఇట్లా చిన్న చిన్న హోల్స్ మాత్రం చేసుకోవాలి, ఎందుకంటే మనం అందులో పోసుకున్న ఆయిల్ అంతా మంచిగా సర్వపిండికి పడుతుంది అన్నమాట, అందుకే అలా హోల్స్ పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి గ్యాస్ ఆన్ చేసుకుందాం. పెట్టడం అయితే అయిపోయిందండి. చూడండి సర్వపిండి ఎంత బాగుందో, చూస్తేనే నోరూరిపోతున్నది. చూడండి ఎంత బాగుందో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.